నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో రాజకీయం అయితే మామూలుగా ఉండదు. గతంలో పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పులివర్తి నాని భార్య సుధారెడ్డి చెవిరెడ్డి ఫ్యామిలీకి సవాల్ విసురుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని వదిలి 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. చంద్రగిరిలో తన కొడుకు మోహిత్ రెడ్డిని నిలబెట్టి ఘోర ఓటమి చూశారు. ఎన్నికలకు ముందు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తిరుపతిలో పులివర్తి నాని పైన హత్యాయత్నానికి కూడా తెగబడ్డారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి మనందరికీ తెలిసిందే. చెవిరెడ్డి అనుచరులపైన కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా బలహీనమైపోయారు. తన ఉనికి కోసం తరచూ పులివర్తి నాని పైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తన భర్తపై చెవిరెడ్డి చేసిన ఆరోపణలపైన పులివర్తి సుధారెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి చెవిరెడ్డి విశ్వ ప్రయత్నం చేశారని కూడా ఆమె ఆరోపించారు. 2029 ఎన్నికల్లో చంద్రగిరిలోనే పోటీ చేస్తానని పులివర్తి సుధారెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి చంద్రగిరి 2 స్థానాలు అవుతాయని ఆమె చెప్పారు. ఖచ్చితంగా చెవిరెడ్డిపై తాను పోటీ చేస్తానని గతంలోనే సుధారెడ్డి అన్నారు. తాజాగా ఆమె తన మనోగతాన్ని మళ్లీ బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహిళగా తనకు అవకాశం ఇస్తారని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక నా మీద ఆరోపణలు చేశారు. చెవిరెడ్డి ఆయన సతీమణి ఆస్తుల వివరాలు ఇంటింటికి కరపత్రాలు వేసి పంచుతారన్నారు సుధారెడ్డి. ఇటీవల పార్టీ సమావేశంలో అదే వాణ్ణి కూడా వినిపించారు. 2029 వరకు, ఆ తర్వాత కూడా నానినే ఎమ్మెల్యే అంటూ స్టేజ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 నాటికి ఒకవేళ మహిళా రిజర్వేషన్ 33% వస్తే తాను చంద్రగిరిలో బరిలో నిలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానంటున్నారు. నేను నా భర్త ప్రజాసేవకే అంకితమయ్యాం. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మాత్రమే మా కుటుంబానికి తెలుసు. మీలాగా నియోజకవర్గ ప్రజల ఆస్తులను దోచుకుని దాచుకోలేదన్నారు. మీ కుటుంబ సభ్యుల పేరిట సుమారుగా 400 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. నువ్వు గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, తుడా చైర్మన్గా ఉండి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించావు. నీ అక్రమ ఆస్తుల వివరాలు నా దగ్గర ఉన్నాయి. వైసీపీ హయాంలో చెవిరెడ్డి సంపాదించిన ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని, ఈ విషయాన్ని ఈసీకి ఆధారాలతో సహా కంప్లైంట్ చేస్తానన్నారు. చెవిరెడ్డి పైన 11 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో సీఎం చంద్రబాబు కాన్వాయ్ను అడ్డగించడం, శ్మశాన భూములు ఆక్రమణ, దాడులు, దౌర్జన్యాలు, అధికారుల విధులను అడ్డుకోవటం, ధర్నాలు, నిరసనలపైన నమోదైన కేసులు ప్రధానమైనవి. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపైన 2 కేసులు కూడా నమోదయ్యాయి. తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక పైన అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఆయన పైన కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురి చేశారంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భాస్కర్ రెడ్డి పైన పోక్సో కేసు పెట్టారు. బాధితురాలి తండ్రి నుంచి పోలీసులు 164 కింద స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. చెవిరెడ్డితో పాటు మరికొందరిపైన కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా లిక్కర్ కేసులో చెవిరెడ్డి A38గా ఉన్నారు. ఆయన్ని సిట్ అధికారులు జూన్ 18న అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. అక్రమంగా తనపైన కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారంటూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు. రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టినంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను చిన్ననాటి నుండి దూరం పెట్టిన మద్యం, ఆ మద్యం కేసే తనపైన మోపడం అన్యాయం అన్నారు. ఆయన ఇప్పట్లో బయటపడటం కష్టంగానే భావిస్తున్నారు. దీనికి తోడు తుడా నిధుల దుర్వినియోగం పైన ఆయనతో పాటు కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కూడా ఆరోపణలున్నాయి. దీంతో అటు తండ్రి జైల్లో, ఇటు కొడుకు కేసులతో సతమతం అవుతున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని, ఆయన భార్య సుధారెడ్డి హవా కొనసాగుతుంది.
టీడీపీలో ఏర్పడిన స్తబ్దతను ఆమె తొలగిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.